ఘనంగా కింగ్ నాగార్జున జన్మదిన వేడుకలు శాంత అనురాగ్ నిలయంలో అన్నదానం చేపట్టిన అభిమానులు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కినేని కింగ్ నాగార్జున జన్మదిన వేడుకలను శ్రీకాకుళం జిల్లా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నదానం మహాదానమని, అక్కినేని జన్మదినం అనురాగ నిలయంలో జరపడం ఆనందంగా ఉంది అని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు గురువారం అన్నారు. స్థానిక శాంత అనురాగ నిలయంలో వృద్ధులకు, అనాథ పిల్లలకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని అక్కినేని నాగార్జున జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు బోసు గాంధీ ఆధ్వర్యంలో జరగడం మంచి విషయమని, వేడుకలకు ధనాన్ని వృధా ఖర్చు చేసే బదులు అన్నదానం, రక్తదానం లేదంటే ఆపదలో ఉన్నవారికి చేదోడుగా నిలవాలి అని, అప్పుడే అభిమానులకు ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎల్ శ్రీను, ఉపాధ్యక్షులు ఏ మూర్తి, కార్యదర్శి ఈ శోభన్, ఆర్గనైజర్ విజయ్, సలహాదారులు సత్య, హరగోపాల్, సంతోష్, శివ, ఎస్ త్రినాథ, డి హరీష్, వి తేజ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ శ్రీ శాంత అనురాగ నిలయం వయోవృద్ధులకు, అలాగే అనాథ బాలబాలికలకు అన్నదాన కార్యక్రమము, అలాగే ఉదయం కేక్ కటింగ్, పిల్లలకి స్నాక్స్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం పెద్దలు శ్రీ జగన్మోహన్ రావు గారు, అలాగే మా కిల్లి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరగబడింది. నాగార్జున గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సీనియర్ అభిమానులు అందరూ కలిసి ఈసారి చాలా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడున్న వృద్ధులకు, అనాథ పిల్లలకు మరియు వికలాంగులకు వీళ్ళందరికీ మార్నింగ్ స్నాక్స్ మరి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు. పిల్లలు అందరూ ఆశీస్సులు మా నాగార్జున గారికి ఉంటూ ప్రతి సంవత్సరం అలాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మా శ్రీకాకుళం అభిమానుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కినేని అభిమానుల తరఫున మిగతా అభిమానులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం ప్రతిదీ ఉన్నవారు డబ్బులు వృధా చేసి, ఆహార పదార్థాలు ఇచ్చి వృధా చేసే కన్నా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలకి అందరి అభిమానులు కూడా ముందుకు వచ్చి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ముందుగా ఇవాళ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ వాళ్ళ అభిమానులందరూ కలిసి మన అనురాగ నిలయం, ఆనంద నిలయంలో అనాథ పిల్లలకు, వృద్ధులకు చేయడం చాలా సంతోషం. ఇలాగే ఎవరైనా సరే డబ్బుని వృధా చేయకుండా, ఏదైనా సరే ఎవరైనా సరే సినిమా యాక్టర్స్ కానీ, పెద్దలు కానీ, ఎవరైనా పెద్ద వాళ్ళు కానీ, మనందరి తాలూకా జన్మదినోత్సవాలు కానీ, ఇంకేదైనా ఉత్సవాలు కానీ ఏదైనా జరిగినప్పుడు